రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి శిష్యులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒక యవనుడు కూడా మనకి కనిపిస్తున్నాడు. అయితే పరలోక రాజ్యానికి చేరుకోవాలని వచ్చినటువంటి ఆ యొక్క యవనుడు, లేదా అంటే నిత్య రాజ్యానికి చేరుకోవాలని వచ్చినటువంటి ఆ యవనుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు విని వ్యసనపడి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆయన ధనవంతుడు మరి పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యము అని ఆయన చెప్పినప్పుడు ఆ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడు ఇక్కడ సమాధానం చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే ఒకడు రక్షింపబడాలి అని అంటే, ఒకడు పరలోక రాజ్యం చేర్చబడాలి అని అంటే, మరి వారిని ఎలా రక్షింపబడాలి వాళ్ళు అని అంటే, అది దేవుని చేసేటువంటి కార్యం తప్ప మనము చేసేటువంటి కార్యము ఏమాత్రం కూడా కాదు. అనేక మంది అంటారు, నేను పలానా వాళ్ళని రక్షిస్తాను, వీళ్ళని రక్షిస్తానని. రక్షించవలసినటువంటి బాధ్యత మరి యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఆయన సర్వమానవాల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. తన యొక్క ప్రాణమును ఆయన మన కోసం అర్పించి మనలందరినీ కూడా రక్షించాడు. మరి దేవునికి మాత్రమే ఇది సాధ్యము. మరి మనం ఏం చేయాలంటే, ఇతరులను ఆ రక్షణ మార్గంలోనికి నడిపించగలవారు మాత్రమే. మనము ఏ ఒక్కరిని కూడా రక్షింపలేము. పరలోక రాజ్యంలోనికి ఎవరైనా మరి చేర్చబడాలి అని అంటే, అది కేవలము ఆ దేవుడు మాత్రమే కార్యము చేస్తే సాధ్యమయ్యేది. కానీ నీవు నేను మరి వారిని రక్షణ వారికి అనుగ్రహించలేము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులకు అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనల్ని స్వస్థపరచాలి అనన్నా, మనకి ఏవైనా మన యొక్క అవసరతలు తీర్చాలి అనన్నా, లేదు మనల్ని పరలోక రాజ్యం చేర్చాలి అనన్నా, ప్రతీది కూడా నెరవేర్చగలవాడు ఎవడు అని అంటే దేవుడు మాత్రమే. మరి మనల్ని ఆయన పాత్రలుగా వాడుకుంటూ ఆయా కార్యములు మన ద్వారా ఆయన జరిగిస్తాడు. కానీ నీవు నేను దేవుని యొక్క శక్తి లేకుండా ఎవరిని కూడా రక్షణలోనికి నడిపించలేం. నీవు నేను ఎవరిని కూడా మరి దేవుని యొద్దకు లేదంటే పరలోక రాజ్యానికి మనం చేర్చలేము. మనం కేవలము దేవుని సన్నిధికి మాత్రమే వారిని నడిపించగలుగుతాం. నీకు నాకు అసాధ్యమైనటువంటి కార్యములు ఈ లోకంలో అనేకములు ఉన్నాయి. అవన్నీ కూడా దేవునికి సాధ్యము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని యొక్క రక్షణ కార్యమును మనము కలిగి ఉందాం మన కుటుంబాల్లో. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాకరుణ మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా సాధ్య కార్యములు ఎన్నో సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆయన తండ్రి, మాకు ఈ లోకంలో నా తండ్రి, ఆయన తండ్రి నా ప్రభా, అనేక కార్యములు మేము చేయలేకపోవచ్చు, కానీ మా పక్షాన్ని మీరే జరిగించేటువంటి దేవుడు. మీ యొక్క సహాయంకే లెక్కలేని కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం. ఊహకు మించినటువంటి కార్యములను చేసేటువంటి దేవుడు. అయితే మా బ్రతుకులను మార్చి మమ్మల్ని స్వస్థపరచువాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకో. యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోక మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.